దేవతలందరూ కోరుకుంటే అతడు విష్ణువుని మెప్పించి కృష్ణ కవచం అనేది కంఠంలో ధరించాడు. అది ఉన్నంతకాలం, తులసి పాతివ్రత్యం ఉన్నంతకాలం అతన్ని ఎవరు ఏం చేయలేరంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, తన భక్తుడిని తనేం చేయలేడు గనక నేను ఆ కృష్ణ కవచం బ్రాహ్మణ వేషంలో వెళ్ళి అడిగి తీసుకుంటాను, సగం బలం పోతుంది, ఆ తర్వాత తులసి పాతివ్రత్యం చెడగొడతాను అన్నాడు. ఈ కృష్ణ కవచం కంఠాన ధరించి వెళ్ళేటప్పటికీ వచ్చినవాడు తన భర్త అనుకుంది తులసి, దాంతో ఆవిడ పాతివ్రత్యం చెడిపోయింది. ఈ రెండూ లేకపోవడంతో విష్ణువు ఇచ్చినటువంటి ఆయుధంతో శివుడు అతన్ని సంహరించాడు. ఇప్పుడు ఈవిడ ఇక్కడ తులసి కోరిక ఆయనకి తీరింది. తులసి కూడా ముందర విష్ణువుని, ఆ తర్వాత గోలోక కృష్ణుడి దగ్గరికి చేరుకోవడం జరిగింది. తన పాతివ్రత్యం భంగం చేశాడు గనక తులసి విష్ణువుని శపించింది రాయి అయిపోమ్మని. ఆ